అందరికీ నమస్కారం. నా పేరు చీదెళ్ల కిషన్, యోజన విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధిని. ఈరోజు నా జన్మదిన సందర్భంగా నా మిత్రులు కావచ్చు, నా తమ్ముళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఉదయాన్న గుళ్ళల్లో పూజలు కావచ్చు, అలాగే మధ్యాహ్నం కేక్ కటింగ్లు, ఈరోజు సాయంత్రం మూలాపేట, సంతపేట, కపాడిపాలెము, ఈరోజు 44 డివిజన్లో పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ఈరోజు వేడుకలు చేసిన నా మిత్ర బృందం అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి 46 డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ గారికి, 8వ డివిజన్ కార్పొరేటర్ కామాక్షిదేవి గారికి, 50 డివిజన్ కార్పొరేటర్ జయలక్ష్మి గారికి, అలాగే 11వ డివిజన్ ఇన్ఛార్జ్ మహేష్ గారికి, నా మిత్రుడు సాకేష్ గారికి, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చీదెళ్ల కిషన్ పుట్టినరోజు వేడుకల్ని ఎంతో వైభవంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా సేవా కార్యక్రమం చేసుకుంటూ, అలాగే పలు చోట్ల కేక్ కటింగ్, ఇక్కడ 44వ డివిజన్లో మన ఈ ఒక కేక్ కటింగ్ కార్యక్రమాన్ని మన నాగార్జున, అలాగే 44వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, అలాగే మన నాగార్జున మిత్ర బృందం, అలాగే మన కిషన్ స్నేహితులు అందరు కూడా అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వచ్చి పుట్టినరోజు వేడుకను ఎంతో గొప్పగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఎప్పుడు కూడా కిషన్ ప్రజల్లో ఉంటూ ఏదైనా ప్రజా సమస్యల కోసం ముందుంటూ, అలాగే సేవా కార్యక్రమం కావచ్చు, ఏ సమస్య అయినా కానీ నేను సైతం అంటూ ఈరోజు అంచులుగా ఎదుగుతున్న కిషన్కి మన నెల్లూరు నగర ప్రజలందరి తరఫున కూడా నేను జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే ఇంకా కూడా కొత్తగా రాష్ట్ర అధికారపతిగా పదవి చేపట్టిన తర్వాత ఎంతో చురుగ్గా పనిచేస్తూ ముందుకు పోతున్నాడు. ఇంకా కూడా చురుగ్గా పోతూ అందరినీ కలుపుకొని పోతూ ఇంకా ఉన్నత స్థాయిలో ఉన్నత పదవులు పొందాలని చెప్పని ఆ భగవంతుని నిండుగా మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఈరోజు మన స్టేట్ అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ అయినటువంటి చీదెళ్ల కిషన్ పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. నిన్న రాత్రి 12 నుంచి స్టార్ట్ అయిన వేడుకలు ఈరోజు రాత్రి 12 వరకు కూడా ఆగేటట్లేవు. చిన్న పెద్ద తేడా లేకుండా, ఆడమగాని లేకుండా ప్రతి ఒక్కరిని నవ్వుతూ పలకరించుకుంటూ అందరినీ కలుపుకొని పోతూ ఒక ఆర్యవయసుల్లోనే ఒక ముద్దు బిడ్డగా రాష్ట్ర స్థాయికి ఎదిగిన మా కిషన్కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తను స్పోక్స్ పర్సన్ అనే కాదు, తను అవసరమైనప్పుడు తన గళాన్ని విప్పుతూ సమస్యలపైన పోరాడుతూ యువతనంతా తన ఎంతో మోటివేట్ చేస్తూ అందరినీ ముందుకు నడిపిస్తున్న మా కిషన్ ఇలాంటి జన్మదినాలు ఇంకా ఎన్నో చేసుకోవాలని, ఇంకా ఉన్నత పదవులు ఎన్నో అధిరోహించి తన సర్వీసెస్ అందరికీ అందజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.